రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా మన రామాలయం నందు ఈరోజు 20వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు చూద్దాం. నిన్నటి రోజున మన గోదాగోపికలందరూ కూడా నీలాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ కూడా శయనించి ఉన్నటువంటి ఆ పర్యంకము అంటే ఏదైతే మంచం ఉందో ఆ మంచం మీద నీలా శ్రీకృష్ణులు ఇద్దరూ పడుకోవడం చూసి, అమ్మ ఆనందం అంతా మీరే అనుభవిస్తారా, పిల్లలు లేని ఆనందం మీకెలా రుచిస్తుంది, మమ్మల్ని కూడా ఆ మంచం మీదకి తీసుకెళ్ళండి అంటూ ఆ మంచం యొక్క విశిష్టతను చెప్పారు. ఆ మంచం అంటే ఎలాంటి మంచమో కూడా నిన్నటి పాసురంలో చెప్పారు. అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళదగిన, పడుకోదగిన, ఉండదగిన మంచం అన్నమాట అది అని నిన్నటి పాసురంలో చెప్పుకుందాం. అలాగే అమ్మవారిని పట్టుకుని మనం వెళ్తే ఇంకా మనకి దొరకనిది, కానిది, రానిది, లేనిది అంటే లోటేమి ఉండదు. అమ్మవారి ద్వారా స్వామివారిని పట్టుకుంటే ఇంకా మనకి లోటేమీ లేదు. మరి ఈ లక్ష్మీనారాయణ తత్వం అనేది ఏదైతే ఉందో అది ఎవరికి ప్రసాదిస్తాడు పరమాత్మ? మోక్షేచ్ఛ ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే ఎవరికైతే మోక్షం కావాలి అని కోరుకుంటారో, ఎవరైతే భగవంతుని యొక్క మార్గంలో నడవాలని అనుకుంటారో వాళ్ళకి ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించేది స్వామే. మనకి వ్రతాన్ని ఎవరు చేయిస్తానని చెప్పారు? పరమాత్మ. ఆ వ్రతం చేసే విధానం ఎవరికి తెలుసు అన్నారు? పరమాత్మకి. వ్రతం పొందే ఫలితం కూడా ఎవరికి తెలుసు అన్నారు? పరమాత్మ. అంటే చేసేది, చేయించేది అన్నీ ఆయనే, ఆయనకే తెలుసు. అంటే ఈ వ్రతం ద్వారా పొందించే సాధనము ఆయనే, ఆయనే ఉపాయం, ఆయనే పొందించే సాధనం, ఆఖరికి ఫలితాన్ని ఇచ్చేది కూడా ఆయనే. ఏం ఫలితం, ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది అన్నది 3వ పాసురంలో చెప్పుకుందాం. మళ్ళీ మనం 29వ పాసురంలో చెప్పుకుంటాం. అంటే మనం ఇద్దరికీ కూడా కైంకర్యం చేయాలి. నీలాదేవికి కైంకర్యం చేయాలి, కృష్ణ పరమాత్మకి. కైంకర్యము అంటే సేవ. అది ఏ రకంగా అయినా కానివ్వండి, వాగ్రూపంలో కానివ్వండి, చేతులతో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అంటే ఇద్దరిని కూడా భజించాలి మనం. ఏ ఒక్కరిని ఇప్పుడు భజన పాటల్లో కూడా కేవలం స్వామివారి భజన ఒకటే చేయరు, అమ్మవారి పాటలు కూడా 2 పాడతారు. అలా అనమాట. అమ్మవారి పాటల్లో కేవలం అమ్మవారివే పాడరు, స్వామివారి పాటలు కూడా పాడతారు. అంటే ఇద్దరిని కలిసి సేవించుకోవాలి. నిన్నటి రోజున వీళ్ళు ఏమన్నారు? ఏమ్మా, ఒక్క క్షణం కూడా నువ్వు కృష్ణుడిని వదిలిపెట్టి రాలేవా? ఆ ఎడబాటుని ఒక్క క్షణం కూడా నువ్వు ఓర్చుకోలేవా అంటూ నిన్న అంటున్నారు. ఒక్క క్షణమైనా నువ్వు నీ ప్రియుని యొక్క ఎడబాటును ఓర్చుకోలేకపోతున్నావేంటి? అది నీ స్వరూపానికి, స్వభావానికి తగదు. తల్లి యొక్క స్వరూపం ఏంటి? బిడ్డల కోసం ఎదురు చూడటమే కదా, బిడ్డలను దగ్గరికి తీసుకోవడమే కదా. మరి నీ స్వరూపానికి, స్వభావానికి తగదమ్మా. కాబట్టి నువ్వు లేచి వెంటనే రా. వీళ్ళు ఎన్ని మాటలు ఆడుతున్నా, ఎన్ని నిష్ఠూరంగా మాట్లాడుతున్నా నీలాదేవి కోపగించుకోదు. ఎందుకని? తల్లి, మాతృమూర్తి కదా. పిల్లలు ఎన్నంటున్నా మనం కోపగించుకోకూడదు. ఉండని, అలాగే చూద్దాం. ఏదో నేను తలుపు తీయలేదని ఆ యొక్క విరహాన్ని ఓర్చుకోలేక ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా అమ్మకి ఒక అప్లికేషన్ పెట్టుకుందాం అనుకోండి, నాన్నగారి దగ్గర నుంచి ఏదో సహాయం కావాలి మనకి, ఏదో పని జరగాలి. అమ్మ కూడా వెంటనే చెప్పదు. నాన్నగారు మంచి మూడ్లో ఉండడం చూసి, ఆయన మంచిగా నవ్వుతూ ఆనందంగా ఉండడం చూసి, ఏమండి మన పిల్లాడికి ఎలాగా, మన పిల్లాడికి అలాగా అని చెప్తారు కదండి. కాబట్టి సమయం చూసి చెప్పాలి. అంతేగాని నాన్నగారు కోపంగా ఉన్నప్పుడు అమ్మ వెళ్ళి చెప్పింది అనుకోండి, అసలుకే మోసం వచ్చేస్తుంది. అందుకని కృష్ణుడితో చెప్పాలి, సమయం చూసి చెప్దాంలే, పాపం పిల్లలకి తెలియదు కదా అమ్మ సమయం చూసి చెప్తుందని, ఏదో ఓర్చుకోలేక అలా అంటున్నారు అని. ఈవిడ మౌనంగా ఉంటే, అయ్యో మనం అమ్మని ఆశ్రయించిన మన పని చేసేది ఎవరు? స్వామే కదా. అలా కాదు, స్వామినే లేపుదాంలే ఈ అంటూ స్వామిని లేపుతారు ఈరోజు పాసురంలో. అమ్మ దగ్గరికి వెళ్ళినా చివరికి మనకు పనిచేసేది
పని చేసి పెట్టేది, మనకు కావాల్సినటువంటిది చేసేది అన్ని నాన్నగారే కదా. అందుకని అమ్మనే ఎంత అడిగినా చివరికి మళ్ళీ మన కార్యం నెరవేర్చేది స్వామే. కాబట్టి ఈ రోజు మనం స్వామినే అడుగుదాం, కృష్ణుని లేపుదాం అంటూ ఏమంటారంటే, నువ్వు గనక ఈరోజు మాకు ఈ పని గనక చేసి పెట్టకపోయినట్టయితే, నువ్వు ఇంతకు ముందు సంపాదించి పెట్టుకున్నావు చూసావా కీర్తి, అమ్మ కృష్ణుడు అన్ని పనులు చేశాడు, కృష్ణుడు ఇన్ని పనులు చేశాడు, అలా ఏది అడిగినా ఇచ్చేస్తాడు, ఇలాంటి కీర్తి అంతా నీకు ఇదివరకు ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటాం కదా, అలాగా గతంలో నువ్వు చేసి సంపాదించుకున్న కీర్తి అంతా కూడా పోతుంది. ఎందుకంటే మాకు చేసి పెట్టలేదు కదా నువ్వు పని. అంటే నువ్వు చేసి పెడతావు అని నమ్మకంతో వచ్చినప్పుడు అందరికీ చేసావు, కానీ అదే నమ్మకంతో మేము వచ్చినప్పుడు మాకు చేయలేదు అంటే ఏంటి? అది చేసి నీ కీర్తి అంతా పోతుందా లేదా? కాబట్టి నువ్వు మాట మీద నిలబెట్టుకుంటావు అన్న మాట అబద్ధం అయిపోతుంది. కృష్ణుడు అంటే మాట నిలబెట్టుకుంటాడని అంటారు కదా, మరి మాకు నువ్వే కదా చెప్పావు, రెండర్రా నేను మీ పని చూసి పెడతానని చెప్పావు కదా. మరి మేము వచ్చాం, మా పని ఏదో నువ్వే కదా చూసి పెట్టాలి. చూసి పెట్టట్లేదు అంటే ఏంటి అర్థం? నీ కీర్తి అంతా పోతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మేలుకుని రావాల్సిందే అని. స్వామి మాట్లాడరు. స్వామి మాట్లాడకపోతే వీళ్ళేమనుకుంటారంటే, ఓహో మనం అమ్మతోటి కఠినంగా మాట్లాడాం కదా, మరి అమ్మని ఏమన్నా అంటే స్వామివారికి కూడా కోపమే కదా. అమ్మని అంత కఠినంగా మాట్లాడాం కదా నిష్ఠూరంగా, ఆ మాటలకి నొచ్చుకుని స్వామివారు ఏమన్నా మాట్లాడట్లేదేమో, అమ్మని పొగిడితే ఆ స్వామివారికి ఇష్టమేగా. ఇప్పుడు అమ్మ నాన్నగారు ఎంతమ్మ, నాన్నగారు గొప్ప అంతమ్మ, నీకేం తెలుసమ్మా, నాన్నగారి పేరు చెప్తున్నా పని అయిపోయిందమ్మా ఆఫీస్లో అంటే అమ్మ పొంగిపోతుంది, అవునా కదా. అందుకని చెప్పి వెంటనే వీళ్ళు ఏమంటారంటే, అమ్మని నిష్ఠూరంగా మాట్లాడినందుకే ఈ స్వామికి కోపం వచ్చి ఉంటుందని చెప్పి అమ్మని పొగుడతారు. అమ్మ యొక్క గుణ సంపత్తి అందాన్ని పొగుడతారు. అమ్మ చాలా అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి అమ్మ యొక్క ప్రతి అవయవాన్ని వర్ణిస్తారు ఈ పాసురంలో. నిన్నటి పాసురంలో చెప్పుకున్నట్టుగానే ఈ పాసురంలో కూడా బాహ్య సౌందర్యాన్ని మనం తీసుకోకూడదు. ఇక్కడ మనం సౌందర్యంగా చెప్పబడేది, మనం వివరించుకునేది ఏదైనా ఉంటే అదంతా కూడా ఆత్మగుణ సంపత్తి, ఆత్మ సౌందర్యంగా తీసుకోవాలి. పైకి బాహ్య సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడా దాని అర్థంలోకి వెళ్తే అది ఆత్మగుణ సంపత్తి. అమ్మ యొక్క ఆత్మగుణ సంపత్తిని ఈ పాసురంలో వివరిస్తూ చెప్తారు. అమ్మా, నీ యొక్క సౌందర్యానికి, నీ యొక్క గుణానికి, నీ యొక్క కనుసైగలకే స్వామి లొంగుతాడు. నీ యొక్క సౌందర్యానికి ఆకర్షితుడే కదా స్వామి అన్ని పనులు చేసి పెడతాడు. అలాగే నువ్వు కనుక ఒక్క సైగ చేసావంటే చాలు, ఏ పనైనా స్వామి చేసి పెడతారు. కాబట్టి ఈరోజు స్వామివారిని అంటున్నారు, ఆయన స్వతంత్రుడేం కాదు, మాకులాగే మేము ఎలాగైతే ఆధారపడి ఉన్నామో ఆయన కూడా నీ మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం స్వతంత్రుడు కాదమ్మా, నీ కొనసాగితో నడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది స్వామే. పొగుడుతున్నారనమాట, అలా పొగిడితే ఇష్టం అని చెప్పి. అలాగా నువ్వే మధ్యవర్తిత్వం చేసి మాకు స్వామికి మధ్యలో నువ్వే ఉండి నడిపించి మాకు స్వామిని చేకూర్చు, ఆయన్ని మేల్కొలుపు, మా యొక్క కోరిక తీరేలాగా ఆయనకు నువ్వు సిఫారసు చెయ్యాలట అమ్మవారి దగ్గరుండి అని. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, అమ్మవారిని లేపినా అమ్మవారు లేవలేదని చెప్పి స్వామివారిని లేపుతారు, స్వామివారిని లేపినా స్వామివారు లేవలేదని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరిని కలిపి లేపుతారనమాట. అంటే అమ్మ సౌందర్యం చేత ఆకర్షితుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ సౌందర్యంలో మునిగిపోయేట మన అపరాధాల వైపు చూడట. అందమైన అమ్మాయి ఉందండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ వైపు చూడం, ఎలా చూస్తాం, ఆ ఆనందంలో మనం వాళ్ళు ఏమడిగినా ఊ అనేస్తాం, అవునా కదా. అబ్జర్వ్ చేయండి, ఏదో మన టీవీలో మంచి సీరియల్ వస్తుంది చూస్తూ ఉంటాం, పక్కన అమ్మ కొట్టుకెళ్ళి ఏదైనా తెచ్చుకుంటానంటే తెచ్చుకోరా అంటాం, కనీసం వాడి వైపు కూడా చూడం మనం. అలాగట స్వామి అమ్మ సౌందర్యం వైపు ఉండిపోయేట ఏదడిగినా కూడా మన అపరాధాలు కానీ మన తప్పులు కానీ ఏం కనబడవట, ఇంకా ఆ సౌందర్యం వైపు ఆకర్షితులైపోయాడు కదా. అందుకని పోన్లేరా వీళ్ళందరినీ వైకుంఠానికి పంపేయండి, వీళ్ళకి మోక్షం ఇచ్చేయండి, వీళ్ళకి ఏదిగా ఉండదు ఇచ్చేయండి అంటట. అలా అమ్మ నీ అందము స్వామికి భోగ్యం, అదే అందము మాకు రక్షకము, అదే మా కోరికల్ని తీర్చేస్తుంది అంటే ఈరోజు ఇద్దరిని కూడా లేపుతున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క అధర సౌందర్యము, వక్షోజ సౌందర్యము, నడుము సౌందర్యము, అంత సౌందర్యం అంతా చెప్తారు. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అమ్మవారి యొక్క అందాన్ని చెప్తారు. కానీ నిన్నట్లాగానే మనం బాహ్య సౌందర్యాన్ని తీసుకోకూడదు.
దాంట్లో ఉన్నటువంటి ఆత్మగుణ సంపత్తి ఏదైతే ఉందో, అంటే మనకి ఎప్పుడైనా చూసినా కూడా అమ్మవారి యొక్క ఆత్మగుణ సంపత్తే గుర్తుకు రావాలి. ఓకేనా? అటువంటి సౌందర్యాన్ని ఈరోజు పాసురంలో అమ్మవారిని వర్ణిస్తూ చెప్తారనమాట. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం పాసురంలోకి వెళ్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலளாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலளாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலளாய் ஒக்கமும் தட்டோலியும் தந்துன்மணாலனே இப்போதே மே நீராட்டேல் ஓரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. చాలా అద్భుతం అంటే అద్భుతమైన పాసురం. వీళ్ళు కృష్ణుణ్ణి లేపాలి కదా, ఏమన్నారు ఇందాక? మాకు గనక మేము కోరుకున్న పని నువ్వు గనక చెయ్యకపోతే, ఇంతకుముందు నువ్వు ఆర్జించినటువంటి అన్ని రకాలైనటువంటి కీర్తి పోతుంది అన్నారు కదా. వాళ్ళు ఏమంటారంటే 33 అమరర్కు, అమరులు అంటే దేవతలు, 33 కోట్ల దేవతలకి నువ్వు చాలా చేసావు. 33 కోట్ల దేవతలు ఉంటేనే నువ్వు పనిచేస్తావా? దేవతలందరికీ చేసి పెడతాడు కదా అన్ని పనులు, ఏది కావాలంటే అది చేసి పెడతాడు. 33 కోట్ల మంది ఉంటేనే చేస్తాను, 5 లక్షలు అయితే నాకు నెంబర్ తగ్గింది కాబట్టి నేను చెయ్యను అంటావా నువ్వు? అంటే మేము కనిపించట్లేదా నీకు? ఆ 33 కోట్లే కనిపిస్తున్నారా అంటారు. మరి 33 కోట్లు ఏంటి? దేవతలు ఎంతమంది ఉన్నారు మనకి? లెక్క పెడదాం. ఓకేనా? ఎంతమంది ఉన్నారు? అష్టవసువులు అంటారు. అష్ట అంటే 8, లెక్క పెట్టుకోండి. అష్టవసువులు. ఏకాదశ రుద్రులు అంటే 11, 11 8 19. ద్వాదశ ఆదిత్యులు అంటే 12, 19 12 ఎంత? 31. అశ్విని దేవతలు 2, 32, మొత్తం 33 కదా అయింది. కోటి అంటే ఏంటంటే అదొక బృందము, 33 మంది బృందము. శిష్యకోటి, బంధుకోటి, స్నేహకోటి, జనకోటి అంటారు. అంటే జనాలు 1 కోటి మంది ఉన్నారని కాదు. శిష్యకోటి అంటే శిష్యులు 1 కోటి మంది ఉన్నారని కాదు. కోటి అంటే బృందము, సమూహం అని అర్థం. 33 అన్నది సమూహము. ఆ 33 మంది దేవతలు 33 ఉంటారు, ఆ సంఖ్య ఎప్పుడు మారదు. ఎందుకని? దేవతలకి పిల్లలకి అనే ఛాన్స్ లేదు, వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. వాళ్ళ సంఖ్య పెరగదు తగ్గదు. కాబట్టి ఎప్పుడు చూసినా 33 కోట్లే. అర్థమైందా? అదనమాట. ఆ 33 కోట్ల మంది దేవతలు వాళ్ళు అడగకుండానే ఒకవేళ అడిగినా పరిగెత్తుకుని వెళ్ళిపోయి చేసేసి వస్తావే పనులు, మేము ఆడపిల్లలం 5 లక్షల మందే ఉన్నాం అని, ఓహో వీళ్ళు ఆడపిల్లలే కదా, తక్కువ మందే ఉన్నారు కదా అని చెప్పి మమ్మల్ని ఏమన్నా నిర్లక్ష్యం చేస్తున్నావా? వాళ్ళేంటి, వాళ్లకు వచ్చినటువంటి ఆపదలు తొలగించుకోలేక నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. నువ్వేమో హాయిగా చేసి పెడతావు. మాకున్న ఆపద ఏంటి? నీ యొక్క ఎడబాటుని ఓర్చుకోలేని ఆపద మాకు. అంతేగాని మాకేమో సింహాసనం కావాలని లేకపోతే ఇంకోటో కోరికలేం లేవు. కేవలం నీ కోసం వచ్చాము. వాళ్ళెవరూ నీ దగ్గరికి రాక్కర్లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావే. మరి మేము నీ దగ్గరకు వచ్చి అడిగినా నువ్వు ఎందుకు చెయ్యట్లేదు పని? నువ్వు చెయ్యడం అన్నది నీ ధర్మం కదా. వాళ్ళందరూ నీ దగ్గరికి రాకుండానే నిన్ను మొరపెట్టుకుంటే చాలు, నువ్వే పరిగెత్తుకుని వెళ్ళిపోయి చేసుకొచ్చేస్తావా పనులు? పోనీ నీకెక్కడ కష్టం కలుగుతుందో మా చిన్ని కృష్ణయ్యకి అని చెప్పి మేము పరిగెత్తుకుని నీ ఎండనక తుప్పల రాళ్ళలో నడుచుకుంటూ వస్తే, నీ గుమ్మం దగ్గరికి, నీ వాకిలి దగ్గరికి వస్తే కనీసం మాట పలకడం మానేసి పని కూడా ఏం చెయ్యట్లేదు, కనీసం మా వైపు కూడా చూడట్లేదు. ఇది ఏమన్నా నీకు న్యాయంగా ఉందా అని అడుగుతున్నారు. అంటే జ్ఞానులకి కలిగే ఆపద బయట నుంచి వచ్చే ఆపద కాదు, వాళ్ళకి కృష్ణ విరహం నుంచి ఎక్కడ ఎడబాటు వస్తుందో అది భయం. అంతేకాని మనకి వేరే ఆ రాక్షసుడు చంపుతాడనో ఈ రాక్షసుడు చంపుతాడనో భయం లేదు వాళ్ళకి. అంటే కృష్ణ స్మృతి నుంచి బయట రావడానికి ఇష్టపడరు. అంటే ఎప్పుడూ కూడా తైలధారలాగా చూడండి, మనం ఒక ప్యాకెట్ చింపి ఆయిల్ని ఒక సీసాలో పోసామనుకోండి, చిందదు, ఏకధారగా పడుతుంది. నీళ్లు చిందుతాయి, నూనె చిందదు. వేరే సీసాలకు పోసినప్పుడు అబ్జర్వ్ చేయండి. అలా తైలధారలాగా ఉండాలట మన ధ్యానం ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడూ కూడా ఇంత ఎడబాటు కూడా, సూదిమనంత ఎడబాటు కూడా నామస్మరణ చేస్తున్నప్పుడు రాకూడదు. అంటే మొత్తం మన శ్వాస పీల్చి వదిలే ప్రతిసారి ఆ నామం ఉండాలి నోట్లో. ఆ ఎడబాటు ఏమైనా వచ్చేస్తుందేమో అదిట వీళ్ళకి కలిగే ఆపద, దానికి భయపడతారట.
అంతేగాని ఆ రాక్షసుడు చంపేస్తాడనో ఈ దెయ్యం వచ్చేస్తుందని వాళ్ళకి ఆ భయం ఏమీ లేదుట. వాళ్ళ భయాలు వేరే ఉన్న దేవతలకు అది తీర్చుకో కావాలంటే. మాకున్న భయం ఎలా ఏంటంటే నీ స్మృతిలో కొంచెమైనా సరే ఎడబాటు వస్తుందేమోనని అది మాకు భయం. కాబట్టి మాకు సర్వకాల సర్వావస్థలైందు నీ నామం నుంచి ఎడబాటు లేకుండా చెయ్యి. దాని గురించి మేము భయపడుతున్నాం. నీ గుమ్మం దగ్గరికి వచ్చి నువ్వు రాకపోతే మళ్ళీ ఏమైనా ఎడబాటు వస్తుందేమో, ఇంతకాలం జరిగిన ఉన్న ఎడబాటు చాలు, ఇంకా మేము ఎడబాటుని తట్టుకోలేం, కాబట్టి నువ్వు రా అంటూ మమ్మల్ని ఈ మృత్యు సంసార సాగరం నుంచి ఉద్ధరించు. ఎవరు ఉద్ధరిస్తారు? స్వామివారి యొక్క నామమే మనల్ని ఉద్ధరిస్తుంది. ఈ మృత్యు సంసార సాగరం నుంచి ఉద్ధరించి తనని పొందాలని చెప్పి ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళందరినీ కూడా స్వామి ఖచ్చితంగా రక్షిస్తాడు. అందులో ఏం అనుమానం లేదు. అది మనకి చెప్తోందనమాట. చెప్పడమే కాదు, పరమాత్మని ప్రశ్నలు సంధిస్తారు పరమాత్మ మీద. మనం అడగగలమండి అలాగా? ప్రశ్నలు సంధించాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి, వాళ్ళకి కృష్ణుడికి మధ్యలో ఎంత దగ్గరతనం ఉండాలి. మనం అడుగుతున్నామంటే ఆ అర్హత ఉండాలి కదా మనకు కూడా. నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను అనుకోండి, ఆ మాట అడగగలిగే అర్హత నాకు ఉండాలిగా. మరి పరమాత్మనే అడిగితే ఎంత అర్హత సంపాదించుకుంటారు వీళ్ళు? చూడండి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఓ కృష్ణ, నువ్వు రక్షించాలి అంటే ఇంతమంది సంఖ్య ఉండాలా? మా సంఖ్య నీకు పనిచేయదా అని అడిగారా? రెండోది ఏంటి, నువ్వు పురుషుల్నే రక్షిస్తావా? స్త్రీలైన మా మీద నీకు దయలేదా? పురుషుల్నే రక్షిస్తాను, స్త్రీలు అబలలు వీళ్ళైతే నాకు వద్దు అని ఏమన్నా పెట్టుకున్నావు నువ్వు అక్కడ? రూల్ ఏమన్నా పెట్టుకున్నావా అని అడుగుతారు. ఇంకోటి ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, కొంత ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం విఫలం అయితే నీ దగ్గరికి పరిగెత్తుకొస్తారు. వాళ్ళు ఏదో కొన్ని వేషాలు వేస్తారు, వాళ్ళకి ఆ పని జరగదు. పని జరగకపోతే అప్పుడు నీ దగ్గరికి కాళ్ళు పెట్టుకుంటారు. కానీ మేము అలా కాదు, నీ మీదే వదిలేసాం మొత్తం అంతా. నువ్వు చెప్పావుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. అందుకు మేము ఏ ప్రయత్నాలు చెయ్యం, నువ్వే మా ప్రయత్నం, కృష్ణుడే చేస్తాడులే అన్న నమ్మకంతో నేను మీ మీదే వదిలేసి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. మరి మేమే కదా గొప్ప, మాకు చేసి పెట్టాలి కదా నువ్వు పని. వాళ్ళకే ఎందుకు చేస్తావు? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమరులు, కానీ మరణరాహిత్యం కోసం అమృతం కోసం ప్రయత్నించారు. వాళ్ళు మరణరాహిత్యం కోసం అమృతం కోసం ప్రయత్నించారు. కానీ మేము అలా ఏం అడగలేదే, అమృతం కావాలని అడిగామా? మేము చనిపోయినా పర్లేదు, నువ్వు క్షేమంగా ఉండాలి, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని మేము మంగళం పాడాలి అన్న బుద్ధితో మేము వచ్చాం. నువ్వు ఆలోచించుకో కృష్ణ, వాళ్ళు నీతో పని చేయించుకోవడానికి వచ్చారు. మాకు నువ్వు చేసే పనులు మాకు అక్కర్లా, నువ్వు బాగుంటే చాలు, నిన్ను చూసి నీకు మంగళం పాడాలి. అయ్యో నా కృష్ణయ్య బాగుండాలి, నా కృష్ణయ్య చల్లగా ఉండాలి, నా కృష్ణయ్య ఇంకా 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 బాగుండాలి అని కదా మేము మంగళం పాడుతున్నాం. మరి గోదాదేవి తండ్రి గారు అలాగే కదా పాడారు. పల్లాండు 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 అని చెప్పి పల్లాండు పెట్టారా లేదా? పలత్తోరు నూరాయిరం అన్నారు. అంటే వందల వందల వేల వేల కోట్ల కోట్ల సంవత్సరాలు నీకు శుభమగు కాక, నువ్వు బాగుండాలి, నువ్వు మంగళం, నీకు మంగళం అంటూ పాడారు. అలా మేము కూడా వచ్చాము. మేము నిన్ను ఆశ్రయించి మాకు కావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి రాలే, నువ్వే కావాలని చెప్పొచ్చు. ఇంద్రుడు ఏం చేశాడండి, తనకి ఇంద్ర పదవి పోతోందని చెప్పి ఏడిస్తే పాపం వామనమూర్తిగా తను ఎవరి దగ్గరికి వెళ్ళాడు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకున్నాడు. వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు, కానీ మేమేం అలా అడగలేదే. మాకేమన్నా భూములు కావాలన్నామా, దానాలు కావాలన్నామా, ఇంద్ర పదవి కావాలన్నామా? అవేమీ అడగట్లా. కానీ నీ నిద్రాకాలిక సౌందర్యమే కావాలి, సర్వకాల సర్వావస్థలైంది నీ కైంకర్యమనే మేము కోరుకున్నాం, నీకు సేవ చేయాలని చెప్పి కోరుకున్నాం. అది మా భాగ్యంగా అనుకున్నాం. అలాంటి మాకు నువ్వు ఉపయోగించాలి కదా అంటున్నారు. ఇంకా ఏంటి, మరి అర్జునుడు ఏం చేశాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు రథసారథిగా ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఎన్ని బాణాల దెబ్బలు తగిలుంటాయి కృష్ణుడికి. నిన్ను బాణాల దెబ్బలకి గురి చేసైనా సరే తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి వాళ్ళం కాదు మేము, నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళమే. నీకేం ఆపద వస్తుందో అని చెప్పి మాకు భయం. అమ్మో నా కృష్ణయ్యకి ఏమన్నా ఆపదొస్తే నేను తట్టుకోగలనా అనేంత భయం మా దగ్గర ఉంది. కాబట్టి మాకు అలా కాదు. ఇంకా ఏంటి, చంపినా కూడా చావని అమరులకు సహాయపడతావు, కానీ నువ్వు లేకపోతే మేము ప్రాణాలే వదిలేస్తామన్న మాకెందుకు నువ్వు సహాయపడవు? ఎన్ని అడుగుతున్నారో చూడండి. పైగట వాళ్ళు ఏం చేశారు, అమృత స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మను పక్కన పెట్టుకుని వాళ్ళు దేనికోసం వెంపర్లాడారు? అమృతం కోసం వెంపర్లాడారు. పాల సముద్రాన్ని చిలికారు. పాల సముద్రం చిలికి ఏం కావాలని కోరుకున్నారు?
అమృతం కావాలని చెప్పి కోరుకున్నారు. ఎంత జ్ఞానం! మాకు నువ్వే కావాలనొచ్చు కదా, కృష్ణుడే ఉంటే అమృతం ఎందుకు ఇక్కడ? ఆ జ్ఞానం వాళ్ళకి లేదు, అవునా కదా? అది చెప్తున్నారు వీళ్ళు. అమృత స్వరూపుడైనటువంటి నిన్ను శ్రమ పెట్టి ఆ దాని కింద నిన్ను నలిపేశారు వాళ్ళు. మరి మందర పర్వతం కింద పాపం కూర్మావతారంగా తాబేలుగా నలిగిపోలా? ఏమంటే మన 4 బిందులు నీళ్లు పోస్తేనే మన భుజం వాచిపోతుంది ఇక్కడ. అలాంటిది పెద్ద పర్వతాన్ని తన వీపు మీద కవ్వంగా చిలికేశారు పాపం, నలిగిపోయింది వీపంతా కూడా. ఎంత బాధ అనుభవించావు, అయినా సరే నువ్వు వాళ్ళకే ఉపయోగపడుతున్నావు. మేము నిన్ను అలా ఏం అడగలేదు కదా, మాకు అమృతం అక్కర్లేదు, మాకు అమృతమైన ఆహారమైన ఏదన్నా సరే నువ్వే, నిన్ను చూస్తే చాలు, నీ మాట వింటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలాంటి మాకు నువ్వెందుకు సాయపడవు? సమర్థులకే కానీ అసమర్థులైన మా వాళ్ళకి ఉపకరించవా? వీళ్ళు చూసారా, వాళ్ళని వాళ్ళు అసమర్థుల కింద అనుకుంటున్నారు వాళ్ళు. అంటే దేవతలు అంటే మరి వాళ్ళందరికీ తలోక పోస్టులు ఉన్నాయి కదా, మరి వీళ్ళకి వేరే వాళ్ళు, వీళ్ళకి కృష్ణుడు తప్ప వీళ్ళేం లేదు కదా, అందుకే వాళ్ళు సమర్థులట వీళ్ళు అసమర్థులట. ఓహో, సమర్థులైన వాళ్ళకే నువ్వు ఉపయోగపడతావేమో, మేము అసమర్థులం కదా. అందులో ఆడవాళ్ళంతా అందరికీ లోకువే, ఏదో రకంగా తొక్కేయాలని చూస్తారు, అందుకని కావచ్చు నువ్వు కూడా మమ్మల్ని అలాగే చూస్తున్నావేమో అని ఎన్ని రకాలుగా మాట్లాడతారంటే కృష్ణ పరమాత్మని, అన్ని రకాలుగా. పైగాట ఇక్కడ చూడండి, నీ చేత అడిగి సేవ చేయించుకునే వారికే గాని నువ్వు ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తావా, ఎప్పుడెప్పుడు నీ సౌందర్యాన్ని చూసి మంగళం పాడతావా, ఆ సిచ్యుయేషన్ ఎక్కడ వస్తుంది మనకి? స్వామివారి తలుపులు వేసేసి ఉంటాయి, ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంటాం. ఎప్పుడు ఉంటుంది చెప్పండి? సుప్రభాత సేవ ఉంటుంది కదా వెంకటేశ్వరంలో, నుంచుని ఆ సుప్రభాతం అయ్యేంతసేపు నుంచుంటాం. అలా ఎప్పుడెప్పుడు ఆ ఫస్ట్ చూసేది వెంటనే చూసేయాలని చెప్పి ఎత్తెత్తి మరీ చూస్తూ ఉంటాం కదా స్వామిని, అవునా కదా? ఆ సుప్రభాత సేవ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. అలా మేము నీ సౌందర్యాన్ని చూసి మంగళాలు పాడతామని చెప్పి వచ్చాము, కానీ వాళ్ళందరూ ఏమో నిన్ను ఇలా వాడుకునేసి వదిలేస్తున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్తారు. అని అదే కాకుండా నువ్వే మా ఇంటికి వచ్చి మమ్మల్ని రక్షించాలి, ఎందుకని మేము ఆడవాళ్ళం కదా, అందుకు నువ్వొచ్చి మా ఇంటికి వచ్చి రక్షించాలి. కానీ మా కృష్ణయ్యకి ఏమవుతుందో అని చెప్పి మేమే వచ్చి నీ గుమ్మం దగ్గరికి నిలబడ్డాం కదా, అందుకని బహుశా మా విలువ తగ్గిపోయినట్టుంది నీ దగ్గర, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించ. ఇన్ని అధిక్షేపణ పూర్వక ప్రశ్నలు వేస్తారండి వాళ్ళు కృష్ణుడిని, చాలా చిత్రంగా అనిపిస్తుంది. మనం ఇన్ని రకాలుగా కృష్ణుడితో భగవంతుడితో మాట్లాడుతున్నామంటే వాళ్ళు గోదా గోపికలంతా వాళ్ళు ఎంత నిష్కల్మషంగా, ఎంత ప్రేమపూర్వకంగా, ఎంత మనసులో ఏ భావము లేకుండా సర్వము కృష్ణుడే అనుకున్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి లొంగాడు, వాళ్ళ భక్తికి ప్రేమకి లొంగాడు. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాడంటే కృష్ణుడు వాళ్ళ భక్తికి ప్రేమకి లొంగాడు. వాళ్ళు తిట్టినా కొట్టినా పడతాడు. అందుకే కదా యశోదాదేవి కొట్టింది, బెత్తవిచ్చుకుని కొట్టింది, కొట్టలేక తాడేసి కట్టేసింది, అన్నీ ఓర్చుకున్నాడే. పాపం పొట్ట మీద గట్టిగా తాడేసి కడితే మచ్చబడిపోయింది, పిచ్చి పిల్లాడికి పొట్ట అంతా కందిపోయింది. ఎంత సున్నితంగా ఉంటుంది పిల్లాడిది పొట్ట, అయినా కానీ ఓర్చుకున్నాడే. దేనికి ఓర్చుకున్నాడంటే ప్రేమకి, భక్తికి. ఆ భక్తికి వసుడైపోయాడు అనమాట. నువ్వే మాతో ముందు మాట్లాడాలి, ఫోన్లే కదా అని చెప్పి మేము మాట్లాడుతుంటే నువ్వు పలకద్దు అని చెప్పి ఎన్ని రకాలుగా అంటారో చూడండి. వాళ్ళ భయం ఏంటిట? అమరుల యొక్క భయం. అమరుల యొక్క భయాన్ని నువ్వు తగ్గించడానికి నువ్వు పరిగెడతావా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి? మరి మా భయాన్ని తగ్గించాలి కదా. నువ్వు మళ్ళీ వాళ్ళ భయము మా భయము ఒకేలా చూస్తావేమో, ఒకేలా చూడకు. వాళ్ళు దేనికోసం భయపడతారు? ఎంతసేపు వాళ్ళ రాజ్యం ఎవరన్నా తీసేసుకుంటారేమో, వాళ్ళకేమన్నా అమృతం కావాలేమో, వాళ్ళ మీదకి ఎవరన్నా దండెత్తొస్తారేమో, ఇదే యావ వాళ్ళకి అంతసేపు. కానీ మాకో నీ దగ్గర నుంచి నీ సాన్నిహిత్యం ఎక్కడ పోతుందో, నీ సంశ్లేషణలో మేమెక్కడ దూరం అయిపోతామో, నీతో ఉండేటటువంటి ఎడబాటు ఏమన్నా మాకు ఏదైనా వచ్చేస్తుందేమో మా భయం. నీతో ఎడబాటు లేని దగ్గరతనం కావాలి మాకు. ఇప్పుడు కనుక తలుపులు తీయకపోతే మళ్ళీ తెల్లారిపోయిందనుకో, వీళ్ళ మనసు మారిపోయి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ నేలమాళిగలో వేసేస్తే అమ్మో మేము ఇంక తట్టుకోలేము ఆ బాధ. అందుకని ఆ ఎడబాటు లేకుండా ఉండాలంటే తలుపులు తీసేయి, ఒక్కసారి నిన్ను చూసేస్తాం, మాకు ఇంకప్పుడు ఎడబాటు ఉండదు. కాబట్టి నువ్వు బలశాలివి, మేము బలహీనులం. మాకు ఏంటి రక్ష? మేము నీ బలాన్ని నమ్ముకుని ఉన్నాం, నీ బలమే మాకు రక్ష. మేము దేన్ని నమ్ముకోలేదు, నిన్నే నమ్ముకున్నాం, నీ బలాన్నే నమ్ముకున్నాం. కాబట్టి మమ్మల్ని కాపాడు. నువ్వు మమ్మల్ని కాపాడాలంటే ఎవరి దగ్గర చేజాచక్కర్లేదు.
ఏ యుద్ధ రంగంలోనూ నువ్వు సారథిగా ఉండక్కర్లేదు, బాణాల దెబ్బలు తినక్కర్లేదు, మందర పర్వతం కింద నలిగిపోయావు కదా అలా నలగక్కర్లేదు, మా కోసం ఏం చెయ్యక్కర్లేదు, నువ్వు కళ్ళు తెరిచాలు మేము నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తామంతే. అంతే, అదొక్కటే చేయి చాలు మాకు ఉపకారం, ఇంకా మాకేం చెయ్యక్కర్లేదు, మమ్మల్ని ఏమో మొయ్యక్కర్లేదు. అలాగే 3 లోకాలు కొలిచేశాడు కదా కాళ్ళు వేసుకుని, అలా కూడా కొలవక్కర్లేదు మా కోసం. కేవలం నువ్వు కనురెప్ప విప్పితే చాలు నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి మంగళం పాడి వెళ్ళిపోతాం. కాబట్టి నిద్ర నుండి లెమ్ము అంటూ కృష్ణ పరమాత్మను లేపుతున్నారు ఈ పాసనలో. వెంటనే సరే గోపికలు స్వామిని ఇలా లేపుతున్నారు కదా, స్వామి లేవడు. సెప్పముడయాయ్ తెరలుడయాయ్ అర్జవము కలవాడా, పరాక్రమవంతుడా. అర్జవము అంటే మాట మీద నిలబడేవాడా, మాటను నిలబెట్టుకునేవాడా. పరాక్రమవంతుడా, నీ పరాక్రమము నీ మాట ఇప్పుడు కనుక నువ్వు ఈ పనులన్నీ చెయ్యకపోతే, మమ్మల్ని కనుక నువ్వు కటాక్షించకపోతే, మా కోరిక నువ్వు తీరకపోతే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా దేవతలకి ఏవి చేశాడో వాటన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ కీర్తి అంతా తుడిచిపెట్టుకుపోతుంది. నీకు ఏమంటారు, ఊరికినే చేశాడు కృష్ణుడు పైపైకి, గొప్ప కోసం చేశాడు అంటారు. ఆ మాట చాలదా నీకు? అందుకని చెప్పి నువ్వేం చేస్తావు, నువ్వే మాకు రక్ష, నీ మాటే చాలు మాకు, అదే మమ్మల్ని కాపాడేది. కాబట్టి అది పోకుండా ఉండాలంటే మా కోరిక తీర్చు. ఏదో బ్లాక్మెయిల్లో ఉంది. ఆ అవన్నీ నీ యొక్క కీర్తి పోకుండా ఉండాలంటే మా కోరిక తీర్చు. అందరినీ రక్షించేవాడు నువ్వే కదా, జీవులందరికీ రక్ష అయిన వాడివి నువ్వే, జీవుల్ని స్పృశించేవాడివి నువ్వే, కాబట్టి మమ్మల్ని కూడా కటాక్షించవయ్యా అంటూ ఈ పాసురంలో కీర్తిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మని. సెప్పముడయాయ్ అంటే రక్షణము కలవాడా అని అర్థం. సరే, ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే మేము నీ గుమ్మం ముందు వచ్చి నుంచున్నాం అని చెప్పారు కదా, ఒకవేళ శత్రువులు వచ్చారనుకోండి, శత్రువులకు తలుపు తీయకూడదు. కానీ మేము నీ శత్రువులం కాదు కదా, నీ ఆశ్రితులం, నీ ఆశ్రయం కోరి వచ్చాం. అదేంటి, భగవంతుడికి కూడా శత్రువులు ఉంటారా? భగవంతుడికి శత్రువులు ఉంటారా? ఆయన సాక్షాత్తు భగవద్గీతలోనే చెప్పారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తిన ప్రియ. నాకు ద్వేషించేవాళ్ళు కానీ పొగిడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు, నాకు అందరూ సమానమే, నాకు ప్రియమైన వాళ్ళు లేరు, అలాగని చెప్పి నాకు పగ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. పరమాత్మకి అందరూ సమానమే కదా. అందరూ అంటే మనుషులు మాత్రమే కాదండో, ఈ పిపీలికాది పర్యంతము కూడా జీవం ఉన్న ప్రతి ప్రాణికోటి పరమాత్మకు ఒకటే. చీమ మీద ఎంత ప్రేమ ఉంటుందో మన మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. అంతే, మనం ఇక్కడ ఈ రోజేదో తిరుప్పావే చెప్పేసుకుంటున్నాం, మనల్ని మనం ఏదడిగినా తీసేసి అలా ఏం ఉండదు. మనకు ఏదన్నా ఒకటే, మన కర్మ పరిపక్వం అయ్యేదాకా ఏ కోరిక తీరదు. మనం ఏమనుకుంటామంటే 7 శనివారాలు చేసేసాము, తర్వాత 6 నెలలు పెట్టి లలితా సహస్రనామం చదువుతున్నాము, వెన్నెల్లో పారాయణ చేస్తున్నాము, అయినా మన కోరిక తీరలేదేంటి, ఈ దేవుడికి కాదు వేరే దేవుడికి మారిపోదాం, ట్రాన్స్ఫర్ అయిపోదాం అంటాం, వేరే దేవుడికి పుస్తకం పట్టుకుంటూ వెళ్ళిపోతాం. అది చాలా తప్పు. ఎక్కడున్నా సరే మన కర్మ పరిపక్వం కాకపోతే ఏ కోరిక తీరదు. మనం చేసే ఈ పూజలు కానీ, ఈ పురాణ ప్రవచనాలు వినడం కానీ, భజన కానీ, ఏ అభిషేకం కానీ, ఏదైనా కానివ్వండి, అది మన కర్మ తీవ్రతను తగ్గిస్తుంది. 10 ఏళ్ల తర్వాత తీరవలసిన కోరిక ఏడాదిలో తీరుతుంది. కొంతమందికి 2 రోజుల్లోనే తీరుతుంది, కర్మ తొందరగా పరిపక్వం అయిపోయింది అనమాట. కొంతమందికి 20 ఏళ్ళైనా తీరదు, అంటే వాళ్ళకి ఇంకా కర్మ ఉందన్నమాట, తీరేంత కర్మ ఉందన్నమాట. మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఈ దేవుడు మనకి కోరిక తీర్చలేదని చెప్పి షిఫ్ట్ అయిపోయి, అక్కడ తీరలేదని చెప్పి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అలా ఎప్పుడూ చేయకూడదు అనమాట. కర్మ పరిపక్వం అయ్యేదాకా మన కోరిక తీరదు, కానీ కర్మ తీవ్రత మాత్రం తగ్గుతుందండి. మనం పావు కాట వేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ చీమేదో గిల్లేసిపోతుంది. ఏదో మన శరీరానికి బాధ కలిగింది కదా, చీమైనా పామైనా ఎక్కేది విషయమే, ఎలాగో ఎక్కింది కదా, అలా తగ్గిస్తాడు కర్మని. యాక్సిడెంట్ అవ్వాలనుకోండి, జస్ట్ బండి స్కిడ్ అవుతుంది అంతే, దెబ్బలేం తగలవు. అలాగా మన కర్మ తగ్గాలి అంటే ఖచ్చితంగా అవన్నీ చెయ్యాలి అని. మరి కృష్ణ పరమాత్మకి శత్రువులు ఎవరు ఉంటారు? ఎవరైనా ఉంటారేంటి? ఆయన స్వయంగా భగవద్గీతలోనే చెప్పారు, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, నాకు అందరూ ఒకళ్ళే, అందరూ సమానమే అన్నారు. మరి కృష్ణ పరమాత్మకి శత్రువులు ఎవరు? తన భక్తులని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు శత్రువులట. తన భక్తుల్ని ఎవరైతే, అందుకే చూడండి, మనం కులశేఖర ఆళ్వార్ చరిత్ర చూసినా, తొండరడిప్పడి ఆళ్వార్ చరిత్ర చూసినా,
తిరుమంగయ్య ఆళ్వారి చరిత్ర చూసినా వాళ్ళందరూ కూడా ముందు భక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే భక్తులు సంతృప్తి చెందితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఆ విధానాన్ని చూసే కదా ఆండాళ్ళ తల్లి 10 మంది భక్తుల్ని లేపి తనతో పట్టుకెళ్ళింది. పడుకుంటే పడుకున్నారులని చెప్పి వచ్చేయచ్చుగా ఆండాళ్ళ తల్లి, రాలే. భక్తులని ముందు వాళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని భక్తుల రక్షణే ముందు భగవద్ రక్షణ. తన భక్తుల్ని ఏమైనా అంటే ఊరుకోడైనా. అందుకే చూడండి, శత్రువు పెట్టిన అన్నం తినకూడదు. ఎందుకు తినకూడదు అది చెప్తాడు కృష్ణ పరమాత్మ. రాయబారానికి వెళ్తాడు, కౌరవులకి పాండవులకి రాయబారం చేస్తే రాయబారం అవలా, కాకపోతే వెళ్ళిపోతాడు. అంతటి వాసుదేవుడిని అందరూ జగన్నాథుడు అది ఇది అంటారు కదా, అలాంటి వాసుదేవుడికి మనం ఆతిథ్యం ఇవ్వకపోతే ఎలాగా? పోనీ పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది, పోనీ ఆతిథ్యమైనా ఇచ్చేద్దాం అనుకుని కనీసం మాటైనా అనాలి కదా. దుర్యోధనుడు ఆహ్వానిస్తాడు, వెళ్ళలా. భీష్మ పితామహులు ఆహ్వానిస్తాడు, వెళ్ళలా. అలాగే ద్రోణాచార్యుడు ఆహ్వానిస్తాడు, వెళ్ళలా. ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్తాడు. అదేంటయ్యా, నేను రాజుని, ఆ మహారాజు, ఆ భీష్మ పితామహులు, ఆయన గురు ద్రోణులు వీళ్ళందరినీ వదిలేసి ఏమీ లేని వాడి దగ్గరికి వెళ్ళావు అంటే ఒకటే చెప్తాడు, నా భక్తులు ఎవరు? మీరు పాండవుల్ని ద్వేషిస్తారు, పాండవులకి నేను ఆరాధ్యం, వాళ్ళు నా భక్తులు, వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు. నా భక్తులు అంటే పక్షపాతం అనుకోకూడదు. ధర్మం ఎటువైపు ఉంటే పరమాత్మ అటువైపే ఉంటాడు. నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరు, వెంటనే తీరుతుంది. పక్కవాడు పోవాలి అంటే ముందు మన కాలు ఎరుగుతుంది. ఎప్పుడైనా ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాడు పరమాత్మ. ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా. సో వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నారు పాండవులు, కాబట్టి వాళ్ళు నాకు ప్రియులు. మీకు పాండవులు అంటే ద్వేషం, మీకు పాండవులు అంటే ద్వేషం కాబట్టి నా భక్తుల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు కూడా నాకు శత్రువులతో సమానం. కాబట్టి శత్రువు పెట్టిన అన్నము తినకూడదు, శత్రువుకి అన్నం కూడా పెట్టకూడదు. శత్రువు పెట్టిన అన్నం ఎందుకు తినకూడదు? ఏ విషయాన్ని కలిపేస్తాయి. ఒకవేళ శత్రువుకే మనం అన్నం పెట్టామని కూడా మనం మంచి బుద్ధితో పెట్టినా ఏ కడుపు నొప్పి వాంతులో నువ్వు ఏదో కలిపేసో అందుకే నాకు ఇలా జరిగింది అంటాడు. ఏదైనా శత్రుత్వమే, ఏదో పెట్టడము ఇవ్వడం రెండు శత్రుత్వమే, పుచ్చుకోకూడదు ఇవ్వకూడదు. కాబట్టి నాకు మీ యొక్క ఆతిథ్యం అక్కర్లేదు అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్తారనమాట. అంచేత పరమాత్మకి శత్రువులు ఎవరు ఉండరు. శత్రువుల్ని తయారు చేసుకునేది మనమే శత్రువుగా తయారు చేసుకుంటాం. అలాగే పరమాత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పుణ్యకర్మ చేసుకున్నట్టే, పరమాత్మ నుంచి ఎవరైతే దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళు పాపం చేసుకున్నట్టే. అందుకే పరమాత్మ దగ్గరికి పరమాత్మని ఆశ్రయించి మనల్ని మనం ఉజ్జీవింప చేసుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి. మనల్ని తీర్చిదిద్దుతోంది అన్నమాట అమ్మవారు. అంచేత అది మనం పరమాత్మని ఆశ్రయిస్తేనే మన కర్మలన్నీ నశించిపోతాయి. కాబట్టి నీ ఆశ్రితుల రక్షణానికై నీ ఆశ్రితుల యొక్క విరోధులనే విరోధులుగా భావిస్తావు కదా, అలాంటి వాళ్ళు వస్తే నువ్వు తలుపు తీయకూడదు. మరి మేమెవరం, నువ్వే కావాలని చెప్పి వచ్చాం కదా, ఒక్కసారి తలుపు తీయి. ఒకవేళ కనుక తలుపు తీయకపోతే నువ్వు ఇప్పటిదాకా సంపాదించి పెట్టుకున్నటువంటి కీర్తి అంతా పోతుంది, నిద్ర వీడుమా అని చెప్పి వీళ్ళు ప్రార్థిస్తారు. అబ్బే అలా ప్రార్థించినా కూడా కృష్ణుడు కదలడో మెదలడో, కనీసం మారు మాట కూడా పలకలేదు. ఓహో, తనను వదిలి జీవించలేను అన్న సీతమ్మను సైతం 10 నెలల పాటు రావణాసురుడు చెరలో వదిలేశాడు కదా. ఎంత కఠినాత్ముడైపోయాడు పరమాత్మ. 10 నెలల పాటు అక్కడ వదిలేశాడు కదా పరమాత్మ. ఓహో, అంత కఠినాత్ముడైపోయాడా? ఇలా కాదని చెప్పి ఈసారి ఏం చేస్తారు, ఇతన్ని లేపి లాభం లేదు, మళ్ళీ మనం అమ్మవారినే పట్టుకోవాలి. అమ్మవారిని పట్టుకుని అమ్మవారి ద్వారా మాత్రమే స్వామివారిని లేపాలి అని చెప్పి అనుకుని మళ్ళీ అమ్మవారిని పొగడ్డం మొదలు పెడతారు. ఎలాగట, సెప్పెన్న మెన్ములై చెవ్వాయి సిరుమరింగుల్. ఆ అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నారు చూడండి. స్వర్ణ కలశాలను పోలినటువంటి మృదువైన స్తనములు, ఎర్రని దొండపండు లాంటి పెదవి, అలాగే సన్నని నడుము కలిగిన ఓ నీలాదేవి అంటారు. మరి అమ్మవారి యొక్క స్తనముల వర్ణన పెడితే మళ్ళీ మనం బాహ్యమైనటువంటి వర్ణన తీసుకోకూడదు. నీలాదేవి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారు, స్వామివారు ఆ ప్రకృతిలో మమేకమైపోయి ఉండిపోయారు. ప్రకృతిలో చూస్తే ఎక్కడ చూసినా మనం చూడండి కొండలే కనబడతాయి. మనం సింహాచలం చూసినా, తిరుపతి చూసినా, ఎక్కడ చూసినా స్వామివారు కొండల్లోనే ఉంటాడు. అవునా కదా? అంటే ఇది ఒక రకమైనటువంటి యోగ నిద్ర అంతర్యామి ఉపాసన. అమ్మవారి యొక్క ఆత్మ సౌందర్యాన్ని చెప్తున్నారు. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి హృదయంలో స్వామివారు ఉన్నారు. అలా కట్టి పడేసింది తన యోగంతో.
సాధన చేస్తారు కదా, యోగ సాధనతో కుండలిని జాగృతం చేసి సహస్రారంలో కట్టిపడేసింది అమ్మవారు స్వామివారిని. అక్కడ హాయిగా అమ్మవారితో క్రీడిస్తూ ఉన్నాడనమాట. అది మనకి ఇలా చెప్పారు. అంతేగాని సౌందర్యాన్ని వర్ణించుకుని మనం వేరే వేరే రకంగా ఆలోచించుకోకూడదు. యోగ నిద్రలో ఉన్నాడు. మనకి ఇంకా చెప్పాలి అంటే ప్రార్థనా శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం అదే. నీలా తుంగ స్తనగిరి తటే సుప్త ముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతే శోచిష్టాయాం సృజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాతుంగ స్తనగిరులను ఆశ్రయించుకుని పడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని బలాత్కృత్య భుంక్తే బలవంతంగా లేపి మన గోదాతస్యై నమైదమిదం, మన గోదా తల్లి పాఠం చెప్తుంది. నీకు ఇలా పడుకోవడం తగదు, లేచి మమ్మల్ని అందరినీ ఉద్ధరించు. నువ్వు వెళ్ళి నీలాదేవి దగ్గర పడుకోవడానికి ఏంటి, నువ్వు లేచి మమ్మల్ని అందరినీ ఉద్ధరించి, మేము ఇక్కడ పడిపోయి ఉన్నాం ఈ భూలోకంలో, మమ్మల్ని పొందు, నువ్వు వచ్చి నీ ఆత్మలము మేమందరం కూడా ఆత్మల పరమాత్మలోనే కదా చేరుకోవాలి అని లేపి పాఠం చెప్పిన గోదాదేవికి నమస్కారము అని అర్థం అనమాట. అలాగా నీలాదేవి యొక్క స్తనాలలో అంటే భరిణిలో పెట్టిన నగవలే పరమాత్మ దాంట్లో ఉండిపోయాట. నువ్వు అలా కొండ గుహలలో ఉండడం కాదు, లేచి పైకి రా, మేము ఉన్నాం అని అంతరంగ పైకి జరిగింది. అలాగా లోపల ఉన్నటువంటి అర్థం ఇలాగా. అంతే కదా, సన్నని నడుము ఎందుకు వచ్చిందిట అమ్మవారికి? వైరాగ్యం. అంటే మనం చూడండి, చాలా పాసురాల్లో కన్ను గురించి చెప్పుకుందాం, జ్ఞానం కావాలి అని. అమ్మవారి యొక్క స్తనాలు భక్తి జ్ఞానాలు అని చెప్పుకుందాం. ఈరోజు స్తనగిరిలో విశ్రాంతి తీసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. కేశాలని పరిమళ భరితమైనటువంటి కేశాలు ఉన్నాయి. దేనికోసం వచ్చే వ్యామోహం, భగవద్ వ్యామోహం, మామూలు వ్యామోహం కాదు, భగవద్ వ్యామోహం. పరిమళం ఉందంటే భగవత్ ప్రీతి. నడువంటే వైరాగ్యానికి సూచన. విపరీత అంటే భగవద్ వైరాగ్యం, మామూలు వైరాగ్యం కాదు. ఎవరన్నా ఏదైనా అయ్యారనుకోండి, జీవితం అంటే ఇంతే, శ్మశాన వైరాగ్యం అంటారు. అలాగే పురిటి నొప్పులు పడుతూ పిల్లాడు వచ్చింది కాదు, పురిటి వైరాగ్యం, అదొక రకమైన వైరాగ్యం. 2 రోజులు 3 రోజులు ఉంటుంది, తర్వాత 4వ రోజు మళ్ళీ మామూలే. ఆ వైరాగ్యం అది కాదు, అసలైన వైరాగ్యం భగవద్ వైరాగ్యము. అంటే అమ్మవారు చెప్తున్నారు, మనందరము కూడా నకసిక పర్యంతము అలా గనక మారితే పరమాత్మ మన హృదయసీమలో కూడా విహరిస్తాడు. మనో భగవద్వ్యామోహంతో, భగవత్ప్రీతితోటి, భక్తి జ్ఞాన వైరాగ్యాలతోటి ఉంటే, మన అణువులు కృష్ణుణ్ణి చేసేసుకుంటే మన హృదయసీమలో కూడా కృష్ణుడు విహరిస్తాడు. నీలాదేవి హృదయసీమలో ఎలా విహరించాడో అది చెప్తున్నారు అనమాట గోదాతల్లి మనకి ఈ పాసురంలో. కాబట్టి అమ్మ, అంతటి కృష్ణ పరమాత్మని నీ స్తనగిరులలో విహరించనివ్వడం కాదు, నువ్వు బయటికి పంపించు, నువ్వు లేప తీసుకురా. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. సౌందర్యలహరిలో కూడా ప్రతి శ్లోకము కూడా అమ్మవారి యొక్క వర్ణనే చాలా అద్భుతంగా ఉంటుంది సౌందర్యలహరిలో కూడా. అలాగా ఇక్కడ మన అమ్మవారి వర్ణన ఎక్కడ చూసినా అది జ్ఞాన సంబంధంగా, భక్తి సంబంధంగా, వైరాగ్య సంబంధంగా తీసుకోవాలి తప్పితే బాహ్యమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు దాని మీద అస్సలు చేయకూడదు. అవి మనకి రక్ష. అమ్మవారి యొక్క స్తనాలంటే ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా పెంచి పోషించి పాలించేది అదే కదా, అమ్మవారిదే. లేకపోతే మనకి పాలు ఎవరిస్తారు? తల్లి పాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? పిల్లలకి తల్లిపాలు ఎవరు అందిస్తారు? స్తన్యం కాదా ఇచ్చేది మనకి? అమ్మవారు ఇస్తున్నారు మనకి. అది మనం అలా తీసుకోవాలన్నమాట. అలాగా ఇంకా ఏమంటున్నారట, ఈ అమ్మవారి యొక్క హృదయం చాలా సున్నితం. ఎంత సున్నితం అంటే మిగతా వాళ్ళ హృదయంలాగా కఠినం కాదట, చాలా మృదువుగా సున్నితంగా ఉంటుందంట హృదయం. అటువంటి సున్నితమైనటువంటి హృదయాన్ని వదిలి రావడానికి కృష్ణ పరమాత్మకి ఇష్టం ఉండదుట. అందుకని చెప్పి ఆ అమ్మవారి యొక్క హృదయ గిరిలోనే తిరుగుతూ ఉంటాడట పరమాత్మ. అటువంటి పరమాత్మని పైకి లేపి రండి అని చెప్పి పిలుస్తున్నారు ఈరోజు గోదా గోపికలంతా కూడా. అమ్మా, నీ పేరు అవ్వడానికి నీలాదేవే, కానీ నువ్వు శ్రీదేవివి అంటే లక్ష్మి అమ్మవారివి. లక్ష్మి ఏం చేస్తుంది? కోరుకున్నప్పుడల్లా లక్ష్మిని ప్రసాదిస్తుందా లేదా? అది ఏ రకమైన లక్ష్మి కానివ్వండి. లక్ష్మి అంటే కేవలం మనకి ఆలోచన వచ్చేది డబ్బుని కదా. డబ్బు అంటే కాదు లక్ష్మి. మన ఆనందంగా ఉండడం లక్ష్మే, మన ఆరోగ్యంగా ఉండడం లక్ష్మే, మనకి తల్లి తండ్రి చక్కగా మన ఎదురుగుండగా తిరుగుతూ ఉండడం లక్ష్మీదేవే. అవునా కదా? ఎంత అదృష్టం ఉంటే తల్లిదండ్రులు మన ఎదురుగుండగా ఉంటారు. అవునా కదా? అది ప్రతిదీ లక్ష్మి. మన ఆనందంగా ఉంటే లక్ష్మీ స్వరూపమే. మన మనసు తృప్తి పడినది కూడా లక్ష్మే. కేవలం డబ్బులు, బంగళాలు, ఆస్తులు లేకపోతే ఇవన్నీ ఉంటేనే కాదు లక్ష్మి అంటే. లక్ష్మి అంటే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యమును.
సంతోషాన్ని పెంపొందించే అంత మనకి భగవంతుని యొక్క భక్తి కలిగిందంటే లక్ష్మే. లక్ష్మణో లక్ష్మి సంపన్న, మరి వాళ్ళందరూ అరణ్యంలో ఉన్నారు. లక్ష్మణో లక్ష్మి సంపన్న అని ఎందుకన్నారు? లక్ష్మణ్ దగ్గర ఏమన్నా బంగారు ఆభరణాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? అడవుల్లో తుప్పలతో తిరుగుతున్నాడు. కానీ ఎక్కడున్నాడు? రాముల వారి దగ్గర, సీతమ్మ వారి దగ్గర ఉన్నారు. మరి సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి జగన్మాత అయిన వాళ్ళిద్దరూ తన దగ్గర ఉండడం లక్ష్మే కదా. లక్ష్మి అంటే ఒక ఆడ స్వరూపంగానో డబ్బులు ఇచ్చేదా అలాగా మనం అనుకోకూడదు. డబ్బుల కోసమే లక్ష్మి కాదు, భగవద్ ఐశ్వర్యం మన దగ్గర ఉండడం లక్ష్మి. ఇంతమంది భగవద్భక్తులు ఒక చోట ఉంటే లక్ష్మి. భగవద్భక్తులు అందరూ కలిసి ఒక నామజపం చేశారనుకోండి, లక్ష్మీదేవి కటాక్షమే అది. లేకపోతే మనం ఇంత కలిసి కూర్చోగలం ఏంటి ఇక్కడ? అలాగా అమ్మ నువ్వు శ్రీదేవివే. నువ్వు సీతగా అవతరించినప్పుడు అందరికీ అన్ని ఇచ్చావు, లక్ష్మిగా ఉన్నప్పుడు అందరికీ అన్ని ఇచ్చావు. ఇప్పుడు నీలాదేవి కూడా నువ్వే. పేర్లు అలా పెట్టుకున్నాం కానీ నువ్వైనా లక్ష్మి అయినా సీత అయినా అన్నీ నువ్వేనమ్మా. కాబట్టి అమ్మ నువ్వు మా మీద అనుగ్రహాన్ని పెట్టు, మమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మతో కలిగినివ్వు. లోకంలో మనందరికీ ఎవరు కావాలి? లక్ష్మి కావాలంటాం. ఆ లక్ష్మి ఎవరిని అడుగుతుంది? శ్రీమన్నారాయణని అడుగుతుంది. అంచేత మనం డైరెక్ట్గా శ్రీమన్నారాయణుడి వక్షసీమలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పట్టుకోవాలన్నమాట. అందుకే చూడండి వ్యూహలక్ష్మి అంటారు. నారాయణని పూజిస్తే ఆయన మనసులో ఉన్నటువంటి లక్ష్మీదేవిని కూడా పూజించినట్టే. వాళ్ళిద్దరూ వేరేం కాదు, అవిభాజ్యం. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఎప్పుడు కూడా. మనం ఆయన వేరే ఈవిడ వేరే అనుకుంటాం కానీ కాదు, ఇద్దరు ఒకళ్ళే. అటువంటి అమ్మ నువ్వు సాక్షాత్తు మహాలక్ష్మివి, నువ్వు పురుషాకార భూతురాలవి. కాబట్టి మమ్మల్ని పరమాత్మ దగ్గరికి చేర్చు అంటూ ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటుంది లోపల ఉన్నటువంటి ఆమె మన అమ్మవారు నీలాదేవి. ఆ తల్లి అంటారు, ఏం లేదర్రా, నేను నిద్రపోవట్లేదు, ఊరుకోండి కాసేపు. నిద్రపోవట్లా, మీకోసమే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను లేచి మీకేమి ఇప్పించాలి చెప్పండి ఒకసారి అంటే వెంటనే వాళ్ళకి ఆనందం. అమ్మ మాట్లాడింది కదా, ఎంత ఆనందం అంటే ఒక్కమం తట్టోలియం తందున్ మనాలనే ఇప్పోతే ఎమ్మే నీరాట్టు అంటే స్నానం చేయడం. ఇప్పోతే ఇప్పుడే, ఒక్కమం తట్టోలియం. వీళ్ళకి విసనకర్ర అర్థం కావాలి. అదేంటి మంచులో అంత దూరం నడిచొచ్చింది విసనకర్ర కోసం, అర్థం కోసం. ఆ తెల్లారేగా రాకూడదు, విసనకర్ర కావాలట, అర్థం కావాలట. ఆ రెండు పరికరాలు వీళ్ళు చేసే వ్రతానికి ముఖ్యమైన పరికరాలట. అందుకని మాకు అద్దము విసనకర్ర అవి ఇచ్చేవంటే అవి పట్టుకుని పోతాం. అవి ఇచ్చేయి. అది కూడా ఇప్పోతే ఎమ్మే, ఇప్పుడే నీ మాధవుడితో కలిపి నీరాట్టు స్నానం చేసేలా చెయ్యి. అద్దము కావాలి, విసనకర్ర కావాలి. ఆ రెండు ఇచ్చి నీ మాధవుణ్ణి, నీ వల్లభుణ్ణి, నారాయణ అనరు శ్రీకృష్ణ అనరు, నీ వల్లభుణ్ణి మాతో స్నానం చేసేలా చెయ్యి. స్నానం చేయడానికి సబ్బు షాంపూ కావాలి కానీ అద్దము విసనకర్ర ఎందుకండి కదా. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఎలాగట స్నానం నీలాదేవిని నీ ప్రియునితో కలిపి మాతో స్నానం చేసేలా చెయ్యని ఎందుకన్నారంటేట, జీవులు పరమాత్మని చేరడానికి ఉపాయం ఏంటి? పరమాత్మే ఉపాయం. ఆయన చేరాలంటే మన వల్ల అవుతుందా? ఆయనే తీసుకోవాలి మనల్ని. అది కూడా ఈ జన్మకో ఈ క్షణమో లేకపోతే ఎన్ని జన్మల తర్వాతో ఏది చేసినా ఆయన వల్లే అవుతుంది. మన సుకృత తారతమ్యం వల్ల, మనం చేసుకుంటే పూర్వజన్మ కర్మ వల్ల కాస్త ముందు వెనక అవుతారంతే. ఎవరెళ్ళా చివరికి అల్టిమేట్ గోల్ ఆయనే. ఒకళ్ళకి ఈ జన్మ సరిపోతుంది, ఇంకొకళ్ళకి 10 జన్మలు ఎత్తినా కూడా అవ్వదు. మొత్తానికి ముందు వెనక అందరూ అక్కడే వెళ్ళిపోతారు. ఇక్కడే ఎవరు ఉయ్యాలు కట్టుకుని ఎవరు ఊగరం, అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా. మరి అలా వెళ్ళడానికి ఏం కావాలి? స్నానం కావాలట. ఆయనతో కలిసి స్నానంట. పైగా అద్దం కావాలట, విసనకర్ర ఎందుకు ఉపయోగించుకుంటామండి? శరీరానికి వేడి వచ్చేస్తే ఇప్పుడంటే ఫ్యాన్ స్విచ్ చేసేసుకుంటున్నాం కానీ పూర్వకాలం విసనకర్రలే ఉండేవి. అద్దం మనం చక్కగా అందంగా ఉన్నామా లేదా చూడండి. గోదాదేవి అన్ని అలంకరించేసుకుని నేను వటపత్ర సాయికి తగునా, రంగడికి తగునా, ఇంత అందంగా ఉంటానా అని చూసుకుంది కదా. అప్పుడంటే అద్దాలు లేవు, బావిలో చూసుకుంది. ఇప్పుడంటే అద్దాలు. మీరు చూసారా అక్కడ బావి ఉంది కదా, శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారు చూసుకున్న బావి ఉంది. బావిలో చూసుకునే బావి. అక్కడికి వెళ్ళి డబ్బులు వేస్తూ ఉంటాం మేము అందరం, వెళ్ళి చూసాం. సరే ఎవరైనా శ్రీవిల్లిపుత్తూరు వెళ్తే అమ్మవారు తన మొహం చూసుకున్న బావి కనబడుతుంది అక్కడ చూడండి. ఆ బావిలో చూసుకుంటేవారు కదా, అద్దంలో మొహం చూసుకుని వీళ్ళు విసురుకుంటారు. స్నానం చేయడానికి అద్దంలో మొహం చూసుకుంటే ఎందుకు, విసురుకోవడం ఎందుకు? అద్దంలో మన మొహం మనకే కనబడుతుంది కదా.
ఇంతకు ముందు మీకు ఒకటి చెప్పాను, స్వస్వరూప జ్ఞానం దేని వల్ల వస్తుందని చెప్పాను? ఓంకారం వల్ల, ప్రణవనాదం వల్ల. ప్రణవనాదం ఆలయంలోంచి శంఖధ్వని వినబడుతోంది. శంఖధ్వని అంటే ఓంకార స్వరూపం. ఆ ధ్వని మనకి ఏమనిపిస్తుంది? నువ్వు స్వతంత్రురాలివి కాదు అన్న జ్ఞానాన్ని మనకిస్తుంది. మనం ఎవరి కోసం ఉన్నాం? ఇక్కడ పరమాత్మ సేవ కోసం ఉన్నాం అన్న చెప్పే జ్ఞానమే ప్రణవనాదం అని చెప్పుకున్నాం కదా. అంటే స్వస్వరూప జ్ఞానము. స్వస్వరూప జ్ఞానం ఇచ్చేది అద్దం. ఇక విసనకర్ర దేనికి? మనకి వేడి ఎక్కువైపోతే హాయిగా మన శరీరానికి అంటించినటువంటి తాపము, చెమట, ఈ శ్రమ ఇవన్నీ పోవాలంటే ఒక్కసారి విసనకర్ర విసురుకుంటే హాయిగా ఉంటుంది. అవునా కదా? శ్రీరామనవమికి మనం అక్కడ చూస్తూ ఉంటే స్వామివారి కళ్యాణం అందరికీ విసనకర్రలు పంచిపెడతారు. అంత వేళ్ళని ఇలా విసురుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది శరీరానికి. అంటే మన శరీరానికి అంటినటువంటి తాపాలు పోవాలి. అవే అహంకార మమకారాదులు. ఇంకా ఏవైనా శరీరానికి అహంకార మమకారాదులు ఉండిపోయాయేమో అవన్నీ విసనకర్రతో విసురుకుంటేట హాయిగా అనిపించి అవి మన నుంచి దూరం అయిపోతాయి. అహంకారం అంటే నేనే అంత, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు అన్నీ తెలుసు అని అదే అహంకారం. మమకారం అంటే ఇది నాది, అది నాది, అది నాది, ఎప్పుడు నాది 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 అనుకుంటా కదా. ఆ రెండు కూడా ప్రమాదమే. రెండు అత్యంత ప్రమాదమైనటువంటి దుర్గుణాలు ఏమంటే ఆ రెండే. ఒక మనిషి మీద మమకారము పనికిరాదు, మనకు ఉన్నటువంటి అహంకారం నేను అన్న అహంకారము పనికిరాదు. రెండు పోవాలి. ఆ రెండు పోవాలి అంటే ఈ వ్యసనకర్ర ఉండాలట. వ్యసనకర్ర మనకేం చేస్తుందట? మన శరీరంపై ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి క్లేశాలని, బాధల్ని మన నుంచి దూరం చేస్తుంది, హాయిగా అనిపిస్తుంది. తర్వాత నీ వల్లభుడు. నీ వల్లభుడు ఎవరక్కడ? నారాయణుడు. మీకు ఇందాకేం చెప్పాను? అర్థం చూస్తే ఓంకారం, స్వస్వరూప జ్ఞానం అని చెప్పాను కదా. నీ వల్లభుడు అంటే నారాయణుడు. నారాయణుడితో కలిపి స్నానం కావాలి అన్నారు. విసనకర్ర. విసనకర్ర అంటే నమఃపూర్వకమైనటువంటి జ్ఞానము. మూడు కలపండి, అష్టాక్షరి దివ్య మహామంత్రం అయింది. అంటే అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని మాకు ప్రసాదించు. అష్టాక్షరి దివ్య మహామంత్రంలో మేము భగవద్ అనుభవంతో మేము వాళ్ళాడతాము. అప్పుడు అదే మాకు స్నానం చేసినట్టు భగవత్ సంశ్లేషణ యోగ్యాన్ని మాకు కలగజెయ్యి. అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని మాకు ప్రసాదించు. దాని పూర్వకంగా వీళ్ళు అది డైరెక్ట్ గా చెప్పకుండా అర్థం కావాలి, విసనకర్ర కావాలి, నీ వల్లభుడే కావాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. మళ్ళీ తెల్లారిపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళిపోతారు, అవన్నీ పోతాయి. కాబట్టి ఎప్పుడో ఇస్తానంటే కుదరదు. ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణమే మనకి శాశ్వతం. ఈ క్షణం గడిచిందంటే మనం ఉంటామో లేదో మనకేం తెలుసు? అంజనం వేసి చూసుకోలేం కదా. మనకేమన్నా భవిష్యత్తు కాలం ఏమన్నా తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడే కావాలి. అంచేత నారాయణ శబ్దవాచ్యుడగు పరమాత్మకే సర్వవిధ కైంకర్యాలు చేయిచుండడమే మన పరమ పురుషార్థం. కాబట్టి అటువంటి పరమ పురుషార్థమే స్నానము. కాబట్టి విసనకర్ర అద్దము ఇచ్చి నీ వల్లభునితో స్నానం చేసేలాగా మమ్మల్ని నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే దగ్గరుండి స్నానం చేయించాలి. దానివల్ల భగవత్ ప్రవృత్తి విరోధములైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మా నుంచి ఇంకా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం మంత్రజపం చేస్తూ 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 ఉన్నామో మనలో ఉన్న అన్ని రకాలైనవి పోతే మంచి మంచి సంస్కారాలు మంత్రమే చేసేస్తుంది. మనం ఎవరి దగ్గర నేర్చుకోక్కర్లా, మంత్రమే మనల్ని తీర్చిదిద్దేస్తుంది. మనకి గోదాతల్లి చెప్తున్నారు కదా, దీంట్లో ఎన్ని రకాలుగా చెప్పారు, అన్ని రకాలైనవి కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి మాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కటాక్షించు అంటూ ఈ రోజు పాత్రంలో గోపికలు నీలాదేవిని మన అమ్మవారిని మేలుకొల్పారు. రేపు 21వ పాత్రంలో అమ్మవారు లేచారా, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళైతే కృష్ణుడు ఏమన్నా లేచాడా, అసలు వీళ్ళిద్దరిది ఏంటి విషయం అనేది రేపు మరిన్ని విశేషాంశాలతో మనం తెలుసుకుందాం. ఒకసారి అనండి, ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.